వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఈస్ తారక్. రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డు సాధించిన దీప్తి మనతో ఉన్నారు. సో ఆవిడతో ఒకసారి మాట్లాడదాం, కంగ్రాచులేట్ చేద్దాం. హలో దీప్తి అమ్మ, హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. లేటెస్ట్గా జరిగిన ఈ టీ20 వరల్డ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో వరల్డ్ రికార్డ్ సాధించారు. సో ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్ మీకు? సో వరల్డ్ రికార్డ్ సాధించినందుకు నాకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సో మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అయితే వరల్డ్ రికార్డ్ సాధించడం వెనుక అంటే ఒక మెడల్ వస్తేనే ఇలాంటిదే, అదే అలాంటిదే దాంట్లో వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది అంటే దాని వెనకాల కష్టం ఎలా ఉంది మీకు? అంటే ఎలాంటి ట్రైనింగ్ మీరు ఇక్కడ తీసుకున్నారు? సో అది మీకు అక్కడ ఏ విధంగా పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడింది అట్లా? సో ఇక్కడ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము. సో సార్ బాగా కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో మాకు ఇక్కడ గోపిచంద్ అకాడమీ అని గోపిచంద్ సార్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాకు ఫిజియోస్ కానీ కోచెస్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అంతా బాగానే ఉంది, కానీ ట్రైనింగ్ కూడా బాగానే ఉంటుంది. సో మేము కష్టపడి అంటే మన దేశం కోసం అంటే సాధించాలి అనే పట్టుదలతోని చేస్తున్నాము అది. సో ఇప్పుడు నేను గోల్డ్ మెడల్ తీసుకురావడం సో మన భారతదేశంకి ఇంత ఒక గర్వకారణంగా ఉంది. సో అంటే యాక్చువల్లీ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి రకరకాలైనటువంటి పొగడతలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి విమర్శలు కూడా వస్తుంటాయి కదా. సో మరి మీరు ఈ స్టేజ్కి చేరుకోవడానికి అంటే ఎవరెవరు మీకు సహకరించారు? అలాగే కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటాం కదా, ఎలాంటి క్రిటిసిజం ఫేస్ చేశారు మీరు? సో నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో నుంచి అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు. సో స్కూల్ పీటీ సార్ ఎంకరేజ్ చేశారు. సో ఇక్కడ రమేష్ సార్, గోపిచంద్ సార్ ఇక్కడ చాలామంది ఎంకరేజ్ చేశారు. సో ఇంకా మాకు స్కూల్ ఫౌండర్ అని ఉంటారు రామ్మోహన్ రావు సార్. సో సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. సార్ ఇప్పటికీ కూడా నాకు ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఓకే, అంటే యాక్చువల్గా అంటే మీ డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ఎండ్ అవుద్ది? అంటే ఒక ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం అంటే నాట్ ఓన్లీ జోక్, అది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు కదా. సో మరి మీ డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా ఎండ్ అవుతుంది అసలు? సో ఇక్కడ ట్రైనింగ్ అయితే వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 9:30, 10 వరకు ఉంటుంది. సో ఈవినింగ్ అయితే మళ్ళీ 5:30 నుంచి 7 వరకు మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇదే మేము డైలీ అంటే కొంచెం హార్డ్గా ఉంటాయి, కొంచెం ఈజీగా ఉంటాయి. సో హార్డ్ అంటే కొంచెం జిమ్ ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ట్రాక్లో 500 కానీ సో 300 కొంచెం ఇవి అలా హార్డ్గా ఉంటాయి. ఓకే, ట్రైనింగ్ అయితే మరి ఆ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ క్షణంలో మీరు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని అనిపించిన ఆ క్షణంలో ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి, ఎగ్జాక్ట్ రియాక్షన్ ఏంటి మీకు? సో అప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగానే అనిపించింది. అంతేనా? జస్ట్ సింపుల్గా హ్యాపీయేనా? అంటే కొంచెం మన దేశానికి కూడా ఒక అంత పేరు తీసుకొచ్చాము. సో ఒక రికార్డ్ పెట్టాననే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు, ఎలాంటి గోల్స్ సో అనుకుంటున్నారు? నెక్స్ట్ నాకు ఇంకా 2 monthsలో పారా ఒలింపిక్స్ ఉంది. సో పారా ఒలింపిక్స్ కూడా నేను అప్పట్లాగానే ఇప్పుడు కూడా అంటే కష్టపడి ట్రైనింగ్ బాగా చేసి సో ఒలింపిక్స్లో కూడా నేను గోల్డ్ తీసుకొచ్చి మన దేశానికి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. ఎస్, మీ డెడికేషన్ అదంతా చూస్తుంటే కూడా, మీ ట్రైనింగ్ అదంతా చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఒలింపిక్స్ కొడతారు, మెడల్ కొడతారు అని చెప్పేసి. సో మీ ఏదైతే అంబిషన్ పెట్టుకున్న దానికోసం కష్టపడుతున్నారో దానికి విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. యా.